ఏమనుకుంటాడంటే గుంటూరులో చదివిన తెలివితేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు. అధ్యక్ష, ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు. 4 ఇంగ్లీష్ ముక్కలు ఆయనకు రావచ్చు, నేను 4 ఇంగ్లీష్ ముక్కలు కానీ ఈ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జపాన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జర్మన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు. కానీ ఈరోజు చైనా, జపాన్, జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష. 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటల్లో పనిచేయడానికి, ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష. బట్ట షాప్లో బట్టల మనికి పనికొస్తుండొచ్చు. గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించవద్దు అధ్యక్ష. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినాం, మేము గుంటూరులో చదవలే. మా తెలుగు మీడియం అధ్యక్ష, తెలుగు మీడియము గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష. మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే, ఆ తర్వాత పూనా పోలే, ఆ తర్వాత విదేశాలు తిరగనికి పోలే. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే చదువుకున్నాం. లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష. మేము 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్పతనం అని, దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి, దాన్ని చూపించి ఏదో సాధించినామని. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా, జపాన్, జర్మన్. ఆ దేశంలో ఎవరికేం ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు, ఆర్థిక వ్యవస్థను. అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను ఇక్కడ కనిపించగానే ఆయననే చూడనికైనా వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకు ఎంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండి అని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారేంది మీరు ఇద్దరు కలిసి? ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి, పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా, మా వాళ్ళు చెప్తున్నారు, గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇయ్యలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి AK-47 పెట్టి ఇంట్లోన్న వాళ్ళందరినీ AK-47 పెట్టి కాల్ చేసిండంట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష. వారికి చెప్పండి, వారు చదువుకుంటే చదువుకున్నారు, గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి, అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుండ్రు అధ్యక్ష.